అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే నవరాత్రి మొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఏ సమయానికి కలశ స్థాపన చేసుకోవాలి, శుభ సమయాలు ఏమిటి, అన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. 2025 సంవత్సరంలో నవరాత్రి మొదటి రోజున అనగా సెప్టెంబర్ 22వ తేదీన విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. విజయవాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, శ్రీశైలంలో శైలిపుత్రిగా భక్తులకి దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడచోప విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. ఈ తల్లిని పూజిస్తే జ్ఞానం కలిగి ఆ తానే శివ స్వరూపంతో చైతన్యమును ప్రసాదించి మోక్షములకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలిత శాస్త్రంలో కూడా మనకు కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ ఆ విద్యావృత్తులకు సంకేతం. హంసలచే తాగబడుతున్న కన్యక అనే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు. అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఆ ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తికి ఆధారంగా చెప్పబడుతున్నది. హంసల రథం అనేది హంసలు అంటే శ్వాసకు సంకేతం. శ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఈ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూలశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రుల్లో 1వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు. ప్రాంతాల వారీగా కూడా అలంకరణలు మారుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా భ్రమరాంబిక అమ్మవారి అలంకరణలని ఫాలో అవుతారు. విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలు ఫాలో అవుతారు. నవరాత్రుల్లో 1వ రోజు మనకి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజు మనకి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తారు. తిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రము ఉత్తర ఫాల్గుని నక్షత్రము. పాడ్యమి తిది సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రాత్రి 12 గంటల 6 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. మరలా 22వ తేదీ సోమవారం రాత్రి 1 గంట 6 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు పూర్తి పాడ్యమి తిథి ఉంటుందండి. ఈరోజు 12 సంవత్సరాల పిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. ఇలా కుమారి పూజ చేయటం వలన సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలిగి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఉన్న అమ్మవారిని పెట్టి పూజించుకోవచ్చండి. అలా అమ్మవారి ఫోటో లేని వాళ్ళు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఉంటుంది కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా లలిత అమ్మవారి ఫోటో ఉన్న, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి ఫోటో ఉన్న, అమ్మవారి రూపంలో ఏ ఫోటో ఉన్నా కూడా మనం ఆ రోజు అలంకరణలో పెట్టుకొని అమ్మవారిని మనసులో అనుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు. చక్కగా మన దగ్గర ఆ కలర్ సారీ ఉంటే, అమ్మవారి విగ్రహం ఉంటే మనం కట్టుకోవచ్చండి. మన దగ్గర ఆ సారీ కట్టుకోవడానికి ఉన్నా కూడా మనం కూడా ఆ చీరను ధరించి పూజ చేసుకున్నా కూడా మంచిదే. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నము, రైసు కేరా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని తుమ్మి పువ్వులు లేదా ఎర్రని గులాబీలు లేదంటే ఎర్రని మందారాలతో పూజిస్తే మంచిది. ఈరోజు పఠించవలసింది శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము మరియు బాలా స్తోత్రాలు, లలిత అష్టోత్తరము, లలిత సహస్రనామాలు, అమ్మవారికి సంబంధించింది ఏవైనా కూడా చదువుకోవచ్చండి. ఈరోజు పఠించవలసిన మంత్రము శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే మంచిదండి. అన్నీ చదవలేకపోయినా కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారం వచ్చేసి చల్లని వస్తువులు అయితే తినకూడదు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానము, కార్యసిద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇంకా శత్రునాశనం అవుతుందండి. ఈరోజు దానంగా
తాంబూలం అంటే జాకెట్ ముక్కను తాంబూలంగా పెట్టి పేదవారికి కానీ ఎవరైనా ముత్తైదులకు కానీ ఇస్తే మంచిది. మొదటి రోజు అంటే నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఆపకుండా చేసుకొని లాస్ట్ రోజు ఉద్వాసన పలికి చేసుకునే వాళ్ళు కలశ స్థాపన మరియు అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు. ఈ రోజు మొదటి రోజే పెట్టుకుంటారండి. ఈ రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 5:04 నుంచి 7:30 వరకు మరియు ఉదయం 9:20 నుంచి 10:30 లోపు అయితే చేసుకుంటారండి. కలశ స్థాపన మరియు అఖండ దీపాన్ని పెట్టుకోవడానికే కాదండి, పూజ చేసుకోవడానికి కూడా ఇవి శుభ సమయాలు. ఇంకా ఉదయం కుదరదు అనుకున్న వాళ్ళు కానీ లేదంటే సాయంత్రం పునః పూజ చేసుకునే వాళ్ళకి కానీ సాయంత్రము శుభ సమయం వచ్చేసి 4:16 నుంచి 6:40 లోపు అయితే మంచిదండి. ఈరోజు రాహుకాలము సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 7:49 నుంచి 9:19 వరకు అయితే ఉంటుందండి. మనం ఈరోజు నవరాత్రుల్లో ఎవరైనా ఆడవాళ్ళని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టినా కూడా మంచిదే. కుదిరిన వాళ్ళు కలశము అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారండి. అలా కుదిరిన వాళ్ళు ఏ రోజు అలంకరణలో ఆ రోజు అమ్మవారిని పూజించుకొని చదువుకొని నైవేద్యం చేసి భక్తి శ్రద్ధలతో పూజించుకున్న ఇంకా లేదు అనుకుంటే ప్రతి అమ్మవారి ఆలయంలో అమ్మవారి అలంకరణలు ఉంటాయండి. వెళ్ళి ఆ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకున్నా కూడా మంచిదే. నిజంగా కూడా మనం ఇంట్లో చేసుకున్నా ఏదైనా సరే అమ్మవారికి నివేదన కూడా చేసుకోవచ్చండి. అలా అని మన పండితులు చెప్తున్నారండి. ఇదండి వీడియో. నవరాత్రుల్లో మొదటి రోజు అలంకారం గురించి మీకు పూర్తిగా వివరంగా తెలియజేశానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.